నా ప్రియ యేసురాజా ఆదుకొనన్నెప్పుడు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు నా ప్రియ యేసురాజా ఆదుకొనన్నెప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందు టీవీ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అమ్మ బాబు బాగున్నారా? ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి మీ టీవీ దగ్గరికి వచ్చి మీ టీవీలో నుంచి మీతో మాట్లాడటానికి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కృపలో మరి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా నెంబర్లో సీన్ మీద కనపడుతున్నాయి. దయచేసి మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం ప్రార్థించడానికి మా బృందం ఉంది, ప్రార్థిస్తారు. ఖచ్చితంగా మరి దేవుడు కార్యం చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను. కనుక దయచేసి ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పాలని మనవి చేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మన ద్రాక్ష తోటలు పూతలు పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనడి. ఈ వాక్యము దేవుడు మనింకుల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ వందనాలండి. ప్రియులారా, ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను మాట్లాడుతున్న మాటలు ఇవి. దేనికోసం మాట్లాడుతున్నాడంటే ద్రాక్ష తోట కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్ష తోట అంటే ఎవరు? దేవుని సంఘం. దేవుని సంఘమే ద్రాక్ష తోటగా పోల్చి వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రభు అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగె తీసి పారవేయబడును అన్నాడు. కనుక ద్రాక్ష తోట ఫలించేదిగా ఉండాలి, ఫలభరితముగా ఉండాలి, పూతలొచ్చేదిగా ఉండాలి, పిందొచ్చేదిగా ఉండాలి, పళ్ళు కాసేదిగా ఉండాలి. అయితే ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట, మన ద్రాక్ష తోటలు పూతలు పట్టాయి. ఫలింపకు ముందు పూత వస్తుందండి, తర్వాత ఫలాలు వస్తాయి. ద్రాక్ష తోటలు పూతలు పట్టేవి మంచిదే, కానీ ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు ఉన్నాయి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనండి అంటూ ఉన్నాడు. అంటే పూత బాగా పూస్తూ ఉంటే ఆ ద్రాక్ష తోటను చెరపడానికి నక్కలు వస్తూ ఉంటాయి. మీరు 2 విధాలుగా గమనించాలి ఈ వాక్యాన్ని. ఒకటి ద్రాక్ష తోటే, రెండవది సంగమనే ద్రాక్ష తోట.
కనుక నక్కలు ఉన్నాయి, వాటిని పట్టుకోండి, దాన్ని పట్టుకోవటానికి నాకు సహాయం చేయండి అంటూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను ద్వారా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తోట ఎవరిది అంటే దేవునిదే. తోట దేవునిది. సంఘం ఎవరిదే? దేవునిది. సంఘం ఏమవ్వాలి? ఫలించాలి. స్తోత్రం చెప్దాం. ద్రాక్ష పూతలు పూతనాయి. ఈ పూతలను సెరపడానికి, ఈ ఫలాలను సెరపడానికి నక్కలు కాసుకొని కూర్చున్నాయట. ఏ నక్కలయ్యి? కింద రాశాడు, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునండి. ద్రాక్ష తోట చెరపడానికి నక్కలున్నాయి, పట్టుకునండి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునండి. అంటే ద్రాక్ష తోటలో ఏమున్నాయి చెప్పండి? నక్కలు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఆ నక్కలను పట్టుకోవటానికి సొలొమోను అంటున్నాడు, కాపరులారా సహాయము చేయండి, నక్కలను పట్టుకొనండి అంటూ ఉన్నాడు. ప్రియులరా, ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యమని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సంఘము పూతలు పడుతూ ఉంది, పూత పూస్తూ ఉంది, ఫలాలు రావాలి, కాయలు ముదరాలి, పళ్ళు రావాలి. ఆ పళ్ళు దేవునికి కావాలి. స్తోత్రం. పండ్లు కోయటానికి వస్తున్నాడు ఆయన. ఎందుకు వస్తున్నాడు చెప్పండి? పండ్లు కోయటానికి వస్తున్నాడు. మనం మొద్దుగా ఉండి పళ్ళు లేకుండా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాడో తెలుసండి? అగ్నిగుండంలో పడేస్తాడంట. కనుక సహాయము చేయండి, గుంట నక్కలను పట్టుకొనండి. 2-3 నక్కలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం పెడతాను మీ ముందు? నక్కలు. స్తోత్ర. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఒక నక్క కనబడుతుంది. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లెగిసి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలీల రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి నక్క? అహాబు అనే నక్క. ఎవరి తోటలోకి వెళ్ళాడు? అమ్మా, నాబోతు తోటలోకి వెళ్ళాడు. నాబోతుది ఏం తోట? అది ద్రాక్ష తోట. అర్థమవుతుంది కదా? నాబోతుది ద్రాక్ష తోట. ఈ అహాబు అనే నక్క నాబోతు తోటలోకి వెళ్ళాడు. హిస్టరీ ఏంటంటే, నాబోతుకి మంచి పొలం ఉంది, ద్రాక్ష తోట. అది తన పితరులిచ్చిన పొలం. ఏనండి, పితరులిచ్చింది కొంచెమైనా జాగ్రత్తగా దాచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మర్చిపోకండి. పితరులు ఎంత సంపాదించినా దాన్ని జాగ్రత్తగా మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. అలా కాపాడుకోవాలని నాబోతు ఆ ద్రాక్ష తోటను కాపాడుకుంటూ ఉన్నాడు. అయితే అహాబు రాజు ఉన్నాడే, అహాబు రాజు నాబోతుతో మాట్లాడుతూ వస్తున్నాడు. నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి, దానికి బదులుగా నేను కూర తోట ఇస్తాను నీకు. ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి, దానికి బదులుగా నీకు కూర తోట ఇస్తాను అని మాట్లాడుతుంటే నాబోతు అంటాడు, ఇది నా పితరుల ఆస్తి, నా పితరులు ఇచ్చింది ఇది, నేనివ్వను అని మాట్లాడుతూ ఉంటే, ఎలా మాట్లాడినా కానీ, నాబోతుతో ఎలా మాట్లాడినా కానీ ఇవ్వనన్నాడు గనక రాజుగారు తలగట్టుకుని పడుకున్నాడట. ఏం చెయ్యాలో అర్థం కాదు. నాబోతుని ఏం చేయాలో అర్థం కాక పడుకుంటే తన భార్య వచ్చింది. మీరు చెప్పారు ఇందాకేం పేరు? యెజబెల్. ఎందుకు పడుకున్నావు? కారణం ఏంటంటే, ఇదిగో నాబోతుని తన ద్రాక్ష తోట నేను అడిగాను, వాడేవనన్నాడు. ఇందుకు నేనేమీ చేయలేక పడుకున్నానంటే భార్య అంటది, నువ్వు మగాడు కదా, దాన్ని ఎలా చెయ్యాలో నేను చేస్తాను, నువ్వు లేచి భోజనం చెయ్యంది. చేశాక ఏం చేసిందంటే ఇద్దరిని అబద్ధ సాక్షులను పెట్టింది. ఎవరిళ్ళు? అబద్ధ సాక్షులు. ఈ దినాల్లో కూడా ఉంటారు ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు.
4 డబ్బులు ఇస్తానంటే చాలు, పోయేది ఎదరోడి ఫ్యానమే కదా, మనకెందుకని అబద్ధాలు చెప్తారు. కోర్టుల్లో చాలా చూస్తూ ఉంటాం ఇటువంటివి. న్యాయం చెప్పే కాడ న్యాయస్థానాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఇద్దరిను ఏర్పాటు చేసి ఏం చేసిందంటే, నాబోతు రాజును దేవుణ్ణి దూషించాడు. ఏం చెప్తున్నారు వీళ్ళు? నాబోతు రాజును దూషించాడు, దేవుణ్ణి దూషించాడు. ఇలా రాజును దేవుణ్ణి దూషించిన వాణ్ణి రాళ్ళు రువ్వు చంపేయాలని ఆ రోజు ధర్మశాస్త్రం సిస్టం. రాళ్ళు రువ్వు చంపేయాలి, వాడిని ఉంచకూడదు. రాజుని ద్వేషించాడంట, దూషించాడంట, దేవుణ్ణి దూషించాడంట. ఇలాంటి వాడిని చంపేయాలని ఆ తీర్మానం ఉంది కనుక ఈ ఇద్దరిని తీసుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. చక్కగా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు అంటారు, అయ్యా ఇదిగో అహాబు రాజును దూషించాడు, మేము విన్నాం, దేవుణ్ణి దూషించాడు, మేము విన్నాం అని ఇద్దరు సాక్షులు చెప్పంగానే అక్కడ చట్ట ప్రకారంగా రాళ్ళు రువ్వి నాబోతును చంపించేశాడు. నాబోతును చంపించేశాడు, సేనుగాలను చంపించేశాడు. ఇంకా మనం ఆలోచించాలంటే తోటగాలను చంపించేశాడు. చంపించేసి ఆ తోటలోకి వెళ్ళాడు. ఎవరు? అహాబు రాజు తోటలోకి వెళ్ళి ఆ తోటలో ఇంకెవరున్నారు మనకి ఎదురు, తోట నాదే, ఈ సేను నాదే అని సంతోషిస్తున్నాడు. ఈ లోపల దైవజనుడైన ఏలీయా గారు వచ్చాడు అక్కడికి. ఏలీయా గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నాబోతు చాలా గర్వంగా సమాధానం చెప్తున్నాడు. ఎందుకంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది, నా జోలికి ఎవడో రాడు, నేనే దీనికి హక్కుదారును అనుకున్నాడు. చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దైవజనుడు చెప్పాడు, అహాబో, ఏ స్థలములో నాబోతు రక్తాన్ని నక్కలు నాకాయో అదే స్థలములో అయ్యే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి. అంటే నువ్వు కూడా రాళ్ళు రువ్వి రక్తం కారి సత్తావు. కారణం ఏంటి? లోకువా, లేనోడే కదా, వాడు వెనకాల ఎవడో లేడు కదా అని చంపించేశాడు. ఆ చేలోకి వెళ్ళిపోయాడు. మరి దేవుడు ఉన్నాడు కదమ్మా, ఉన్నాడా లేడా? పేదోళ్ళ పక్షంగా ఉన్నవాడే దేవుడు. పేదోళ్ళ దేవుడు అని పేరు ఈయనకి. ఎవరు దేవుడు అంట? పేదోళ్ళ దేవుడు. అంటే వెనక ముందు ఎవరూ లేకపోతే మనం చెప్తాం కదా, దేవుడే తోడు. అది ప్రియులారా, ఎప్పుడైతే ఈ సేవకుడు చెప్పాడో అదే ప్రకారంగా రాజుగారికి జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అన్యాయముగా ఎవరిది మనం ఆశించకూడదు. అందుకనే పొరుగువాని సొమ్ము పాము లాంటిది అన్నాడు దేవుడే. పొరుగువారి సొమ్ము నువ్వు దొంగిలించాలని ఆలోచిస్తే ఖచ్చితంగా పామై నిన్నే కరుస్తుంది. అది కరిసింది ఎక్కడో కాటు. ఎవరినే? అహాబు రాజును. స్తోత్రం, హల్లెలూయా. అలా ఇడిచిపెట్టేశాడా? దైవజనుడు అంటున్నాడు, నీ రక్తం కుక్కలు నాగితే, నీ భార్య ఉందే యెజబెలు నిన్ను ప్రేరేపించింది, దొంగ సాక్ష్యాలు ఎట్టింది, ఆమెను ఏమవుతుందో తెలుసా? కుక్కలు తినేస్తాయని చెప్పాడు. అంతే. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. న్యాయస్థానం అండి ఇది, దేవుని స్థానం. కనుక దేవుని ప్రియజనంగా మనం ఆలోచించినట్లయితే చెరుపు చేయు నక్కలు ఉన్నాయి, సంఘాలను చెరుపు నక్కలు ఉన్నాయి, ద్రాక్ష తోటను చెరుపు నక్కలు ఉన్నాయి. సహాయం చేయండి, ఆ నక్కలను పట్టుకుందాం అంటున్నాడు. స్తోత్రం చెప్దామా? ఈ అహాబు ఒక నక్క అయితే, నక్కల అధిపతిని ఒక ఆయన మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం. సంసోను బలాఢ్యుడు. ఈ పిల్లలు పాడుతున్నారు ఉదయకాలంలో, ఇప్పుడు పాడుతున్నారు లేదో నాకు తెలియదు కానీ, సంసోన్ అంటే ఎవడురా భలే భలే, చాలు చాలు, చాలా వీరుడు సంసోను. ఏం చేశాడో తెలుసా? పోయి నక్కలను పట్టుకుని. ఎన్ని నక్కలను పట్టుకున్నాడమ్మా? 300 నక్కలు. మనలో మనమాట, మా నక్క దొరికిద్దా? ఎవరన్నా తేడాగా దాటుకుని వెళ్ళిపోయేవాడిని ఏమంటారో తెలుసా? నక్క జిత్తులోడు ఈడు అంటారు. ఏమంటే నక్కకన్ని జిత్తులు ఉన్నాయి, కుక్క కూడా దాన్ని ఏమి చేయలేదు. కుక్కను కూడా ఎలా తప్పించుకోవాలో దానికి బాగా తెలుసు. అలాంటి నక్కలను 300 నక్కలను పట్టుకున్నాడంట. 300 నక్కలను పట్టుకుని డ్యూటీలను తెప్పించి
తోక తట్టు ఉమ్, తోకకు ఉమ్. తిప్పి తిప్పి, రెండేసి తోకల తోక మధ్య వైపు తోక తిప్పి నక్కల నట్టు పెట్టి తోకలు కట్టి తోకల మధ్య తోకలకు నొప్పి అంటించి, ఒక్కొక్క- కనుక నక్కలకి నుప్పు పెట్టి తోకలకి ఫిలిస్తీన్లు పొలాలన్నీ కాల్చేశాడు. చరిత్ర సరే చాలా ఉంది. నక్కలకు అధిపతి సంసోను. స్తోత్రం. మూడో మాట, టైం అవుతుంది కనుక కొంచెం స్పీడ్ అవ్వాలి నేను. లోకసువార్త 13 అధ్యాయము 3వ చరణాన్ని చదువుదాం. లోకసువార్త 13:3. కారని మీతో చెప్పుచున్నాను, ఉమ్, మీరు మారు మనసు పొందని ఎడ్ల ఉమ్, మీరందరూ అలాగనే నశింతురు. ఉమ్. మరియు మరియు సిలోహులోని ఉమ్, గోపురంలో పడి 18 ఆయన వారిని చూసి ఉమ్. మీరు వెళ్ళి ఆ నక్కతో ఆయన ఇలాగ అనగా చెప్పుడి. ప్రభు అయిన యేసు ఆ వెనక వస్తున్న శిష్యులను చూసి మాట అంటున్నాడు. ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. ఆ నక్కతో ఇలా చెప్పండి. ఎవరి నక్క? అందుకని ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి ఆ నక్కతో ఆ ఇలాగ చెప్పుడి. నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు అమ్మా నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థతపరచుచు నుండి ఆ, 3 దినములు ఆ, పూర్ణ శుద్ధి పొందేదను. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేం చేస్తున్నానో తెలుసా? దెయ్యాలని వెళ్ళగొడుతున్నాను. మీరు వెళ్ళగొట్టగలరా అన్నాడు. అంతే. వెళ్ళగొడతామా? తన శిష్యులకి ఇచ్చాడు అనుకోండి ఆ వాగ్దానం. ఆ వాగ్దానాన్ని, ఆ శక్తిని శిష్యులకి ఇచ్చాడు. దెయ్యములను వెళ్ళగొట్టండి అన్నాడు. స్తోత్రం. ఎవరి మాట చెప్పిందంటే సాక్షాత్తు నజరైడైన యేసు. ఆ నక్కతో ఇలా చెప్పండి. ఏ నక్కతో? ఏరోదు అనే నక్కతో. స్తోత్రం. పలకండి, మీరందరూ పలకండి. ఏ నక్కది? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మొదటి నక్క అహాబుది. నక్కలకు అధిపతి సంసోను. ఈయనెవరు? నా యేసయ్య. స్తోత్రం. ఏమంటున్నాడు? ఆ నక్కతో ఇలా చెప్పండి. ఏం చేస్తున్నానో చెప్పండి. వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? దెయ్యాలను ఎల్లగొడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దెయ్యాల గుంపులు మమ్ము తరుముచుండెను, గడియనైనను నిన్నెరిగియున్నను, ఏ గడియనైనను నిన్నెరిగియున్నను, ఆ గడియ బ్రోసువాడ ఆ పర్ణ సరితుడా మా పాయి యేసువా, ఆ గడియ బ్రోసువాడ ఆ పర్ణ సరితుడా. హల్లెలూయా. ఆ నక్కతో చెప్పండి. వెళ్ళి ఆ నక్కతో చెప్పండి, నేను దెయ్యాలను ఎల్లగొట్టుతూ ఉన్నాను. రెండవది ఏం చేస్తున్నాడు? రోగులను స్వస్థత పరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. యేసయ్య ఈ మాట అంటూ ఉన్నాడు. దెయ్యాలను ఎల్లగొడుతున్నాను, నేను రోగులను స్వస్థత పరుస్తూ ఉన్నాను. ఏదో నన్ను గూర్చు నువ్వు మాట్లాడుతున్నావు, చెప్పు ఆ నక్కతో వెళ్ళి. ఆ నక్కగా చెప్పు. ఇప్పుడు చెప్పండి, నక్కలు ఎక్కడున్నాయి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరిపేస్తున్నాయండి నక్కలు. రాజు కదా, ఇశ్రాయేలుకి రాజు కదా, రాజు పనులు చూసుకోవటం మానేసి యాజకుడి జోలినికేంటి? అందుకే ఇంత భయంకరమైన మాట అన్నాడు. ఆ నక్కతో చెప్పండి వెళ్ళి. ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. స్తోత్రం. దేవుడు అన్నాడు, ఈ స్థలాన్ని నేను స్వస్థత శాల చేశాను అన్నాడు. స్తోత్రం. మేమెట్టుకున్నది కాదు ఈ స్వస్థత శాల, దేవుడే పెట్టాడు. రెండోది చెప్పాడు, ఎవరైతే ఈ శాలకు వస్తారో వారిని ఉసూరుమంట పంపొద్దు, నువ్వు భోజనం పెట్టి పంపన్నాడు. దేవుడే చెప్పాడు ఈ మాట. స్తోత్రం. పోటీగా చేసేవి కాదు, పోటీ పనులు కాదు ఇవి. పోటీ పనులు చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం మనం. పోటీ వద్దు. దేవుని పనిలో పోటీ ఉండకూడదు. దేవుడు చెప్పింది చెయ్యాలి. బైబిల్ మిషన్లో ఒక నియమం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి. పేరెట్టేసుకుంటే కుదరదండి. ఆయన మీతో చెప్పింది చేయండి అని పేరెట్టేసుకుని మన ఇష్టానుసారంగా చేస్తే కుదరదండి. ఒకరోజు లెక్క అడగవలసిన, చెప్పవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం.
హల్లెలూయా. నిజంగా దేవుడు చెప్పాడా? చెయ్యి. దేవుడు చెప్తే ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. దేవుడు చెప్పకుండా ఆలోచించుకొని చేసావా, నక్కవైపోతావు. జాగ్రత్త. ఆ నక్కతో ఇలా చెప్పండి, నేడైనను రేపైనను నేనేం చేస్తున్నాను? దెయ్యాలను ఎల్లగొడుతున్నాను, రోగులను, ఇంకేమన్నాడు? సిద్ధి పొందేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఎన్నో నక్క? మొదటి నక్క అహాబు, రెండవ నక్కల అధిపతి సంసోను, మూడో నక్క అబ్బా ఆయన రాజుగారే. నక్కలాగెళ్ళి నాబోతు చేలో కూర్చున్నాడు. ఈయన రాజుగారే యాజకుడు చేసే పనికి ఎదిరిల్లాడు. స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చివరి మాటగా మనం ముగించుకుందాం. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఏంటంట? నక్కలకు బొరియలను. వచ్చి అడిగిన వారు ఎవరు అనుకుంటున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు కొందరు వచ్చారు ఈయన దగ్గరికి. ముందు మాట చూడమ్మా. అంతటా ఒక శాస్త్రి వచ్చి, ఒక శాస్త్రి, ఎవరండి ఈయన? శాస్త్రి గారు, ధర్మశాస్త్రాన్ని సొన్నంగా తెలిసినవాడు, చదివినవాడు వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానయ్యా. ఎందుకో తెలుసా? రొట్లు పెడుతున్నావు నువ్వు. కావలసిన ఆహారం మాకు యేసయ్య సాడు చెప్తున్నాడు. మీరు సూచిక క్రియలు చూడటం ద్వారా వస్తలేదో, మరి ఎందుకు వస్తున్నారు? రొట్టులు పెడుతున్నాను అతను స్పష్టంగా చెప్పాడు అక్కడ. స్తోత్రం. సూచిక క్రియల కొరకు రావాలి మనం. దేవుని కార్యాలు జరుగుతాయని రావాలి. దేవుని యందు నమ్మకం కలిగి రావాలి. అలా మానేశారు. ఎలా వస్తున్నారు చెప్పండి? బోధకుడే ఇక్కడ ఉన్నావా అని నదులు దాటి వెళ్ళిపోయారంటే వీళ్ళు. అందుకే చెప్పాడు ఆ మాట. స్తోత్రం. అందుకని ఏమన్నాడు? అందుకు యేసు నక్కలకు బొరియలను, నువ్వు ఎక్కడుంటే అక్కడుంటానని అడిగితే ఈ సృష్టికర్త అంటాడు, నక్కలకు బొరియులను, ఆకాశ పక్షులకు అమ్మా నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. దేవునికి స్తోత్రం. ఈ అక్కలండాన్ని సృష్టించాడు. ఈ భూమిని సృష్టించింది ఎవరు? దేవుడే. ఆకాశం చేసింది ఎవరు? దేవుడే. మనుషులు చేసింది ఎవరు? దేవుడే. మనుషులకి ఇల్లు ఇచ్చింది ఎవరు? నా తెలుగుతో కట్టేశాను ఈ ఇల్లు అంటున్నాడు. నాయన, నీ తెలుగు కాదురా నాన్న. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టి వారి ప్రయాస వ్యర్థమన్నాడు దేవుడు. మరి నీ తెలివేంటి, నా తెలివేంటి? నా తెలుగుని బట్టి ఎంతమందిని కట్టేశాను. ఓరు నాయన, పిచ్చోడని ఓరు ముయ్యిరా. నీ తెలుగుతో కట్టలేదు నీవు, నా దేవుడు కట్టించాడు నీకు. స్తోత్రం. ఆయన కట్టిస్తేనే ఏదైనా కట్టగలం మనం. ఆయన బ్రతకమంటేనే బ్రతకాలం మనం. వచ్చేయమంటే ఈ ఊరు మనదురు, ఈ వారు ఏది నీ ఊరు, నీ వాడ. నీ ఊరు నీది కాదు, నీ వాడ నీది కాదు. ఎవరిదే? నా దేవునిది. ఇన్ని సృష్టించిన దేవునికి ఏమి లేదంట? స్థలము లేదు. ఆలోచించండి. ఆయన పుట్టినప్పుడు స్థలం ఉందా? లేదు. పోయిన ఆయన పెరిగి సువార్త చేసినప్పుడు స్థలం ఉందా? లేదు. వాక్యం చెప్తుంది, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల తోటకు కొండకెళ్ళి ఉన్నాడు అక్కడ. ఆయన సువార్త చేసినప్పుడు స్థలం లేదు. పోనీ ఆయన చనిపోయినప్పుడు స్థలం ఉందా? లేదండి. ఎక్కడ చనిపోయాడు చెప్పాలి? ఎక్కడ చనిపోయాడు? భూమికి ఆకాశానికి మధ్యలో చనిపోయాడు. అవునా? భూమి మీద లేడు, ఆకాశంలో లేడు. ఎక్కడ చనిపోయాడు మరి? ఎక్కడంటే గాలిలో, శిలువ మీద. స్తోత్రం. ప్రియులారా, ఒక సత్యాన్ని మీకు చెప్తాను నేనండి. ఏ మనిషి ఎక్కడ చనిపోతాడో ఎవరికి తెలియదు. ఎలా చనిపోతాడో తెలియదు. పుడతాం అందరూ తల్లి గర్భంలో నుంచి చక్కగా పుడతారు. అందరూ అలాగే పుడతారు. తల్లి గర్భంలో నుంచే పుడతారు. కానీ మరణాలన్నీ ఒకలాగున ఉండవు. నా యేసు పుట్టినప్పుడు స్థలం లేదు, పెరిగినప్పుడు స్థలం లేదు, ఆయన చనిపోయినప్పుడు కూడా స్థలం లేదు. గాల్లో చనిపోయాడు. స్తోత్రం. పోనీ సమాధి చేయటానికైనా ఏమన్నా ఉందా? ఏమండి? సమాధి చేయటానికి కూడా స్థలము లేదు. ఎవరు? ఎరువు స్థలం. అరిమత యేసేపు సమాధి. అది ఎవరు సమాధమ్మా?
హరిమత యేసేపు సమాధి ఎరువుకి కప్పెట్టారు. మనకు దేవుడు హక్కు ఇచ్చాడు. ఏంటో తెలుసా? ప్రతి వారికి 6 అడుగుల స్థలం ఉంది. చాలామంది అంటారు నాకు ఇల్లు లేదు, ఆకలి లేదు. ఎందుకు లేదు? నీకు ఇల్లు ఇచ్చాడు, 6 అడుగుల స్థలం. స్తోత్రం. అందులో నివాసించు. ఇప్పుడు దాకా నా యేసయ్య వచ్చేదాకా. ఆ తర్వాత అక్కడ కూడా ఉండక్కర్లేదు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసయ్య అంటూ ఉన్నాడు, నక్కలకు బొరిలియును ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఎంత దీనుడు ఆలోచించండి. అందుకని నేను దీన మనసు కలిగిన వాడని ముందే ఎపిసోడ్లో మనం విన్నాం. హల్లెలూయా. కనుక అలాంటి దేవుడు ఈ లోకాన్ని సృష్టికర్తగా మనం సృష్టించాడు మాత్రమే కాదమ్మా. ఈ నూతన సంవత్సరంలో నీలాంటి బాధలు నీకున్నా నా యేసు వద్దకు రా, ఖచ్చితంగా దేవుడు తీర్చేస్తాడు. ఈ మాటను పట్టుకుని కొంతమంది అంటారు దేవుడి దగ్గరికి వెళ్తే తీర్చేస్తాడంట. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అయితే తీర్చడం. ఇది గుర్తుపెట్టుకో. దేవుని దగ్గరికి నమ్మకంతో రా, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు అండి ఈయన. ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అండి ఈయన. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, చేయగలిగిన సమర్థుడు మన యేసయ్య. స్తోత్రం. ఆయన దగ్గరికి రాకుండా మన బాధలతో మనమే కూర్చుంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎంతమందిని చెప్పాను? 1 ద్రాక్ష తోటలో కూర్చున్న నక్క, 2 పొలాలు పాడు చేసేసిన నక్కలయ్యి, 3 అమ్మా ఏ రోజను నక్క. నా యేసయ్య అంటాడు నక్కల కన్నా బొర్రెలు ఉన్నాయి కానీ నాకు స్థలము లేదు. అలాంటి దేవుని నీవు నేను నమ్మితే పరలోక రాజ్యాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం నీకు కావాలా? ఆ పరలోక పట్టణం కావాలా? రత్నాలు ముత్యాలతో కట్టబడిన ఆ స్థలం నీకు కావాలంటే నా యేసయ్య దగ్గరికి. అందుకంటున్నాడు మనుష్య కుమారుడు తలము వాల్చుకొనుటకైనను స్థలము లేదన్నాడు. మరి నీకేమిస్తున్నాడు? రత్నాలతో కట్టిన భవనాన్ని ఇస్తున్నాడు. ఏమ్మా, ఇది సరదాగా చెప్పే కబుర్లు కావు. తల్లి తమ్ముడు తెలుసుకో, సరదాగా చెప్పట్లేదు ఇది. దేవుడు ఖచ్చితంగా మనకి స్థలం ఏర్పాటు చేశాడు. ఇక్కడ స్థలం లేదు, అక్కడ మనకి స్థలం ఏర్పాటు చేశాడు. ఇక్కడ స్థలం ఏర్పాటు చేశాడు, బిల్డింగ్లు ఇచ్చాడు, ఏసీ రూములు ఇచ్చాడు, కలిగినవన్నీ ఇచ్చాడు, పరలోకం ఇస్తున్నాడు. యేసులో అంత అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. కనుక దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ఆలోచించినట్లయితే ద్రాక్ష తోటలను పాడు చేయొద్దు, దేవుని ఉగ్రతకు పాలు కావద్దు, నక్కల వలె చెడిపోవద్దు. యేసయ్యని వెంబడిద్దాం. ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయన సన్నిధిలో సాగుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. పాస్సాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కార్యక్రమం ముగించుకుందాం. స్తోత్రం 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 నాయన. మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నాయన నీ దాసులు నిలబెట్టుకుని మాతో చూటుగా తేటగా మాట్లాడినట్టు వందనాలు ప్రభు. నీ దాసుల పట్ల నీ కార్యాలు జరిగించండి, దీవించండి, ఆశీర్వదించండి. ద్రాక్ష తోట నాయన చెరిపోయిన నక్కల నుండి నాయన, గుంట నక్కల నుండి నాయన, తోడేళ్ళ నుండి విడుదల కలిగించండి నాయన, సహాయం చేయండి ప్రభు. అయ్యా నాయన పరలోక పట్టణం నాయన మేము సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా గుంట నక్కలుగా కాకుండా ప్రభా నక్కలుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఈ పరలోక పట్టణంలో మేము ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచుకోండి నాయన. తాము తగ్గించిన వాడు హెచ్చించబడి అన్న ప్రభా. మేము తగ్గించుకుంటూ నీళ్ళ ముందుకు సాగే భాగ్యం దయచేయండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.